శాసనసభ్యుడిగా కలిసి పనిచేసేటువంటి అవకాశం వచ్చింది. వారు నాడు ప్రతిపక్షంలో ఉండడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఏదైతుందో మరి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి ఇలా జిల్లా సమస్యలు ప్రతిబింబించాయి. తదుపరి కాలంలోనైతే 85లో వారు ఒక్కరే శాసనసభ్యుడిగా గెలవడం జరిగింది. ఏకైక శాసనసభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు అహర్నిశలు కృషి చేసి 89లో తిరిగి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం రావటం, ఆనాడు కూడా వారితో కలిసి పనిచేసే అవకాశం లభించింది. ఒక దశలో నిధులమల్లి జనార్దన్ రెడ్డి గారు తదుపరి ఏదైతుందో వారు ముఖ్యమంత్రిగా వారికి అవకాశం వస్తుందని కూడా అందరం భావించడం జరిగింది. వారు శాసనసభ సభాపతికి ఏదైతుందో సభలో అన్ని పక్షాల వారికి సమానమైనటువంటి గౌరవం లభింపజేసబడే విధంగా, రాష్ట్రంలోని సమస్యలన్నీ కూడా ప్రతిబింబింపజేసబడే విధంగా సభ్యులకు అందరికీ అవకాశం కల్పించేటువంటి వారు శ్రీపాదరావు. వారు అజాత శత్రువు అని చెప్పంటే వారు నిజంగా కూడా అజాత శత్రువు అని చెప్పండి. వారి ముఖంలోనే చిరునవ్వు, వారి గ్రామీణ ప్రాంతం నిరుపేద పక్షపాతి. ఎప్పుడు కూడా ఏదైతుందో గ్రామీణ ప్రాంతం వ్యవసాయ కూలీలు, బొగ్గుగని కార్మికులు వారి సమస్యల పట్ల పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఆ సమస్యల కొరికి పనిచేసేటటువంటి ఒక నాయకుడు శ్రీపాదరావు గారు అని చెప్పక తప్పదంటూ నేను. వారు ప్రగతిశీల భావాలతో ఏదైతుందో అప్పుడున్న పరిస్థితుల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిరుపేద వర్గాలకు అండగా నిలిచినటువంటి ఒక నాయకుడు శ్రీపాదరావు గారు అని చెప్పండి. దురదృష్టం ఏంటంటే అటువంటి ఒక నాయకుడు తీవ్రవాదుల ఘాతుకాన్ని బలి కావటం ఎవరు కూడా జీర్ణించుకోలేకపోయినా చెప్పండి. ఆ దుస్సంఘటన ఇప్పటికి కూడా ఎవరు కూడా మర్చిపోలేదు, అందరినీ కూడా కలిసివేస్తుందని చెప్పక తప్పదంటున్నా. ఏదైనా శ్రీపాదరావు గారి యొక్క ఆలోచన విధానం, ఆశయాలకు అనుగుణంగా వారి కుమారుడు శ్రీధర్ బాబు గారు ఏదైతున్నదో వారు రాజకీయాల్లో అరంగేట్రం చేయటం, ఆనాటి నుండి ఈనాటి వరకు ఏదైతుందో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కానీ తెలంగాణ రాష్ట్రం కానీ, మన ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం కొరకు వారు ఏదైతుందో మరి పనిచేయటం, ఇలా రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి మొన్న 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహచరుడిగా రాష్ట్రంలో పరిశ్రమలు, ఐటీ శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తూ పెట్టుబడులు ఆకర్షించడమే కానీ రాష్ట్రాలను పురోభివృద్ధి పదవులు తీసుకుపోవడంలో శ్రీధర్ బాబు గారు చేస్తున్న కృషి నేను కూడా అభినందించదగ్గ విషయంగా నేను భావిస్తున్నాను. ఏదైనా ఆనాటి మా మిత్రుడు, మా సహచరులు, పెద్దలు పూజలు శ్రీపాదరావు గారి యొక్క జయంతి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాన్ని కలిగి